శ్రీధర్ సార్ గారికి, అదేవిధంగా దావీద్ గారికి, మోడల్ స్కూల్ నుంచి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరి మోడల్ స్కూల్లో ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారు. దాదాపు 600 నుండి 1000 మంది విద్యార్థులు ఉన్నటువంటి మోడల్ స్కూళ్ళలో మీరు గత 10, 11, 12 సంవత్సరాల నుంచి బోధన చేస్తూ ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ట్రాన్స్ఫర్స్ కానీ, బదిలీలు కానీ, జీతాల విషయానికి వచ్చినా కానీ, వర్క్ లోడ్కు సంబంధించింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా వాటిని సరైన పద్ధతిలో పరిష్కరించకుండా అనేకమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందరు ఉపాధ్యాయులకు దాదాపు 35,000 మంది ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ చేశారు. 25,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ కల్పించారు. కానీ మోడల్ స్కూల్ను మళ్ళీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అనే పద్ధతిలో మళ్ళీ అదే పద్ధతిలో ఉండడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మిగతా ఉపాధ్యాయులాగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా ట్రాన్స్ఫర్ బదిలీలను చేపట్టి వారికి 010 కింద మరి జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఉద్యోగునికి జీతం అనేది 1వ తారీఖు రావడానికి అతనికి ఉండే అది హక్కు. ఆ హక్కు కూడా రాకపోతే ఇలాంటి వర్క్ లోడ్ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మరి ఎలా పనిచేయగలుగుతాడో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే ఈ వివిధ సమస్యలపై మరి పోరాటం చేస్తే పోయేదేం లేదు, జంజాటం తప్ప అనేటువంటి నినాదంతో మనం తప్పకుండా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఈ నెల 21వ తారీఖు ఇవ్వడం జరిగింది. కాబట్టి మోడల్ స్కూల్లో ఉన్న అందరు టీచర్లు మీరు వర్క్ లోడ్ను భరిస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమానికి మొద్దు నిద్ర పోకుండా ప్రతి ఒక్క టీచర్ తమ వంతు బాధ్యతగా సైన్యంగా కదిలి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 21వ తారీఖు నాడు మీరందరూ కూడా ముందే లీవ్ అప్లై చేసుకొని చలో హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మోడల్ స్కూల్లో ఉన్న అనేకమైన సమస్యలు, ట్రాన్స్ఫర్స్, బదిలీలను వెంటనే చేపట్టవలసినటువంటిది ప్రభుత్వానికి డిమాండ్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరు విధిగా పాల్గొనవలసిందిగా యుఎస్పిఎస్ పక్షాన, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన మరి బహుజన టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.